ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖనిజ సంపదని దోచేస్తున్నారు. గుట్టల్ని కరిగించి కంకరగా మార్చేసి అడ్డగోలుగా అమ్మేస్తున్నారు. రాయల్టీ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపెడుతున్నారు. గుట్టల్లో బ్లాస్టింగ్లతో సమీప గ్రామాల ప్రజలు బెంబలెత్తిస్తున్నారు. జిల్లాలో జరుగుతున్నటువంటి క్వారీ అక్రమాలపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. అడ్డగోలుగా గుట్టల్ని తవ్వేస్తున్నారు. భయపెట్టేలా బ్లాస్టింగ్ చేస్తున్నారు. నిబంధనల్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నడుస్తున్న క్వారీల దందా ఇది. జిల్లా వ్యాప్తంగా మైనింగ్ శాఖ 30 క్వారీలకు అనుమతించింది. కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలోని 11 క్వారీలున్నాయి. నిబంధనలకు పాతరేసి అడ్డగోలుగా ఇక్కడ క్వారీ మైనింగ్ నిర్వహిస్తున్నారు. గుట్టల్ని కొల్లగొట్టి కంకర్రాళ్లను నమిలేస్తున్నారు అక్రమార్కులు. కర్నూలు జిల్లాలో దాదాపుగా 30 క్వారీలకు ప్రభుత్వం అనుమతులు కల్పించింది. ప్రజెంట్ మనం ఉండే ఈ క్వారీ ఏదైతే ఉందో ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా కర్నూలు జిల్లాలో 17 క్వారీలు, నంద్యాల జిల్లా కేంద్రంలో 13 క్వారీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా విచ్చలవిడిగా అక్రమంగా ఏదైతే ఈ గ్రానైట్ ఉందో ఈ రాళ్ళన్నింటినీ కూడా కొల్లగొట్టి కంకర్రాలుగా యథేచ్ఛగా వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం వీటన్నింటికి స్థానికంగా ఉండే ఉలిందకొండ గ్రామానికి దాదాపు 1/2 కిలోమీటర్ నుండి కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఎలాంటి బ్లాస్టింగ్కి ప్రభుత్వం అనుమతులు కల్పించలేదు. అయితే మనం ఒకసారి ఈ క్వారీలకు సంబంధించిన వాటిని పరిశీలించినట్లయితే ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపుగా 11 క్వారీలు ఈ గ్రామం పరిధిలోనే ఉన్నాయి. అయితే ఇప్పటికే ఉలిందకొండ గ్రామంతో పాటు పక్కన ఉన్నటువంటి యాపర్లపాడు, పక్కన కొల్లంపల్లి తాండా గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున ఈ క్వారీల వల్ల పెద్ద ఎత్తున నష్టాలు కూడా కలుగుతున్నాయి. ఈ క్వారీలను నిర్వహించడం ద్వారా సాగునీటి అవసరాలు కావచ్చు, లేదా తాగునీటి సంబంధించినటువంటి సమస్యలు కూడా పెద్ద ఎత్తున తలెత్తున్నాయి. అయితే ప్రభుత్వానికి సంబంధించి బోర్బావులు ఏవైతే ఉంటాయో ఇదంతా కూడా బోరుగాతాలు వేసిన తర్వాత దాదాపుగా మనం చూసే విజువల్ పాయింట్ ఏదైతే ఉందో ఈ విజువల్ పాయింట్లో 250 నుండి 300 అడుగుల మేర కూడా కంప్లీట్గా బోరుగాతాలను వేసి ఇక్కడుండే కంకరంతా కొల్లగొట్టినటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రభుత్వం వీరికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ వీరికి అనుమతులు ఇవ్వాలంటే కూడా బోరుగాతాలకు ఎలాంటి అనుమతులు ఉండవు. కంప్లీట్గా ఒకవేళ వీరికి అనుమతులు కావాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం సంబంధించిన శాఖల నుండి అనుమతులు తీసుకోవాలి. అయితే ఇదంతా కూడా అధికారులు, మైనింగ్ సంబంధించిన అధికారులు చూసి చూడనట్లు మామూళ్ళ మాయలో పడి ఇటు స్థానిక గ్రామాల ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. స్థానిక ఉలిందకొండ గ్రామాల ప్రజలు కావచ్చు, యాపర్లపాడు సమీపంలో ఉండే కొల్లంపల్లి తాండా సమీపంలో ఉండే గ్రామ ప్రజలు ఏమనుకుంటున్నారు, వారి యొక్క సమస్యలు ఏంటో అక్కడికే వెళ్ళి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్టింగ్లు చేస్తూ రెవెన్యూ భూములతో పాటు అటవీ ప్రాంతంలోని గుట్టలను కూడా తవ్వేస్తున్నారనే విమర్శలున్నాయి. 100 అడుగుల లోతు బ్లాస్టింగ్ చేస్తూ గుట్టల్ని కొల్లగొడుతున్నారు. దాంతో భూమిలో చీలికలు ఏర్పడి సమీప గ్రామాల్లోని ఇండ్లు దెబ్బతింటున్నాయి. ఈ క్వారీల మైనింగ్ తో స్థానిక ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఉలిందకొండ గ్రామ సమీపంలో దాదాపుగా 11 క్రషర్లను నిర్వహిస్తూ మనం ఉండే క్వారీస్ ఏవైతే ఉన్నాయో దాదాపు 11 క్రషర్లతో పాటు 11 క్వారీలను నిర్వహిస్తున్నారు. అయితే ఉలిందకొండ సమీపంలో గ్రామాల ప్రజలకు ఈ క్వారీల వల్ల ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి? బ్రదర్ చెప్పండి, గతంలో ఏదైనా అధికారులకు ఫిర్యాదు చేశారా? వీటి వల్ల మీకు ఎలాంటి నష్టాలు? గతంలో ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోయినాము. ఇట్లా ఉలిందకొండ ఎస్ఐ గారికి చెప్పినాము, ఎంఆర్ఓ గారికి చెప్పినాము, కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయినాము. అయినా వీళ్ళు వారి వాళ్ళ మీద కూడా తీసుకుపోయినాం. కానీ ఎవరైతే దీని మీద స్పందించలేదు. మేము చూస్తాంలే, మేము చేస్తాంలే అదే మాట అన్నారే కానీ ఎవరైతే దీని మీద చర్య తీసుకోవడం లేదు. కనీసం అంటే వీళ్ళు బోరుగాతాలు 60 నుంచి 70 అడుగుల లోతు బోరుగాతాలు వేసి కొట్టడం ద్వారా ఊరికే చాలా ప్రమాదకరంగా ఓపారి చిన్నపిల్లలు అక్కడి వాళ్ళు ఉలిక్కని పడుతున్నారు. దాని ద్వారా చాలా కష్టంగా ఉందని చెప్పడం జరుగుతుంది. అంటే ఎన్ని గంటల సమయంలో ఈ బ్లాస్టింగ్ చేస్తారు? బ్లాస్టింగ్ చేసిన సమయంలో గ్రామంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? మామూలుగా 2.5 నుంచి 3 అడుగుల గాతాలు అయితే సాయంత్రం 5 నుంచి 6:30 మధ్యలో బ్లాస్టింగ్ జరుగుతుంది. వీళ్ళు బోర్ బ్లాస్టింగ్ చేస్తున్నారంటే ఇంకా దానికి అనుమతి లేదు కాబట్టి మధ్యాహ్నం 1, 2, 3 ఈ టైంలో ఎప్పుడంటే ఇప్పుడే చేస్తారు వాళ్ళు. ప్రధానంగా ఈ గ్రామాల సమీపంలో జిల్లాలో ఎక్కడ లేని
క్వారీలు ఉన్నాయి. క్వారీలు ఉండడంతో పాటు గ్రామ సమీపంలో 500 మీటర్ల డిస్టెన్స్లోనే ఇండ్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయంట? ఇక్కడ ఈ ఉలిందకొండ గ్రామంలో 11 కంకర ఫ్యాక్టరీలు గత 30 సంవత్సరాలుగా వర్క్ జరుగుతుంది. కాకుంటే వీళ్ళకున్న పరిమితులు ఏంటంటే 2 అడుగుల లోతు 3 అడుగుల లోతు చేసి గాతాలు ఓపెన్ బ్లాస్టింగ్ చేసుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంది. పర్మిషన్ కూడా అక్కడ దాకానే ఉంది. కానీ ఈ మధ్య కాలంలో ఈ యాజమాన్యము పెద్ద బోర్ బ్లాస్టింగ్లు దాదాపు 70 అడుగులు 80 అడుగుల లోతుతో ఒక లోడు మందు సామాన్ వాడి పేల్చడం వలన భూమి వైబ్రేట్ అయ్యి గ్రామంలోని ఇండ్లు క్రాక్లు ఇవ్వడం, కొన్ని ఇండ్లు కూలిపోవడం, అదే సాయంత్రం పూట ఈ 7 గంటల ఆ టైంలో పేల్చడం వలన చిన్నపిల్లలకి ఇలాంటి వారికి ఎన్నో రకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. మేము చెప్పేది ఏమంటే గ్రామస్తులుగా దాదాపు అన్ని ఫ్యాక్టరీల్లో బోర్ బ్లాస్టింగ్ నడుపుతున్నారు. మేము అనేక మార్లు కలెక్టర్ గారికి ఎంఆర్ఓ దృష్టికి కూడా తీసుకుపోయినాము. ఊర్లో స్టేషన్ కూడా ఉంది. స్టేషన్కి చెప్తే అయ్యా వాళ్ళ దగ్గర అన్ని పర్మిషన్లు ఉండే, మీరు ఎవరయ్యా అడగడానికి, పై అధికారులకు అడుగుండండి. పై అధికారుల దృష్టికి తీసుకపోతే ఇంతవరకు కలెక్టర్ గారు కానీ ఎవ్వరు కానీ ఎటువంటి స్పందన లేదు. అధికారులు ఇక్కడ సందర్శించడం కానీ ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. ఒకవైపు రెవెన్యూ భూముల్లాగున్నాయి, కొండలు గుట్టలు, మిగతాదంతా కూడా ఫారెస్టులో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అధికారులు ఏమన్నా అక్కడ సందర్శించడం కానీ ఏదన్నా ఈ క్వారీ సంబంధించినటువంటి వారికి ఫైన్స్ వేయడం అలాంటివి ఏమన్నా జరిగాయా, లేకుంటే అధికారులు మామూలు మొత్తంలో ఉన్నారు? రాజకీయ నాయకులు అండదండ వాళ్ళకి. ఇప్పుడు గత ఎమ్మెల్యే అండ ఉన్నాడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కూడా వాళ్ళకి అండ ఉంది. వాళ్ళ నాయకత్వంతో నాయకుల అండదండతో అన్నీ జరుగుతున్నాయి. కాకుండా ఇక్కడ గ్రామంలో ఉండే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామానికి దాదాపుగా 500 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ గ్రామం ఉండటం, గ్రామంలో ఈవినింగ్ మనం ఉండే ఈ ప్రాంతంలో బ్లాస్టింగ్ చేసే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామంలో ఉండే ఇంట్లో కూడా కొంత క్రాక్స్ రావడము, పిల్లలు ఆడుకుంటుండే సమయంలో కావచ్చు, లేదా పెద్దలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. ఇలా నిబంధనల ప్రకారం కంకర క్వారీలు నిర్వహించే వారు ప్రభుత్వానికి రాయల్టీ చెల్లించాలి. కానీ అవేవీ లేకుండా పన్నులు ఎగ్గొడుతున్నారు. జీఎస్టీని కూడా చెల్లించట్లేదు. స్థానిక పంచాయతీలకు కూడా 3% సెస్ రూపంలో చెల్లించి గ్రామాభివృద్ధికి తోడ్పడాలి. కానీ ఇది కూడా చెల్లించకపోవడంతో గ్రామ పంచాయతీలు ఏటా లక్షల ఆదాయం కోల్పోతున్నాయి. గనుల శాఖ ద్వారా వచ్చే ఆదాయానికి 4 రెట్లు అక్రమ తవ్వకాలతో ప్రభుత్వం నష్టపోతుందని వాదనలున్నాయి. అధికారులు కూడా అక్రమ క్వారీలపై చర్యలు చేపట్టకపోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఉలిందకొండ గ్రామంలో ఒకే చోట 5 క్వారీలు ఉండే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా దాదాపు 11 క్వారీలు ఉండే ఒక హబ్బుగా ఉన్న ప్రాంతం ఇది. ఇదంతా కూడా మనం చూసే పాయింట్ ఏదైతే ఉందో కంప్లీట్గా బోరుగాతాలు వేసిన తర్వాత వాటన్నింటినీ ఏవైతే ఈ బండరాలు ఉన్నాయో వాటన్నింటిని ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ నుండి నేరుగా మిషన్లోకి వెళ్ళే విజువల్ పాయింట్ చూస్తూ ఉన్నాం. వాటితో పాటు కంప్లీట్గా ఈ ప్రాంతంలో ఉండే 5 కంకర్ మిషన్లు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా దాదాపు 11 కంకర్ మిషన్లు ఉండే ప్రాంతంలో ఒకే ప్రాంతంలో దాదాపు 5 కంకర్ మిషన్లు ఉన్నాయి. అయితే మనం ఇందాక చూసిన ఈ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్లాస్టింగ్ చేసిన తర్వాత వాటన్నింటినీ బండరాలను తీసుకొని వచ్చిన తర్వాత మిషన్లో యథావిధిగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. వాటి అనంతరమే ఇదంతా వాటికి సంబంధించినటువంటి సైజుల్లో కంకర కావచ్చు లేదా ఇతర అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చేటటువంటి పరిస్థితి. ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. 5 ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాక్టరీల సంబంధించిన సమీపంలో యాపర్లపాడు గ్రామానికి సమీపంలో దారి ఉంటుంది. దాని పక్కనే పంట పొలాలని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ సమీప క్వారీల సమీపంలో పంటలు పండక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి. సమీప గ్రామాల ప్రజలు ఈ ఏదైతే ఈ డస్ట్ ఉంటుందో డస్ట్తో పాటు హెవీ వెహికల్స్ తిరగడం వల్ల ఇప్పటికే అనేక రకాలుగా తమ గ్రామానికి వెళ్ళే పరిస్థితుల్లో రోడ్డు సంబంధిత వాటి నుండి కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతున్నామంటూ గ్రామస్తులు వాపోతున్నటువంటి పరిస్థితి. ఇది మొత్తంగా ఈ సమీపంలో ఉండే ఈ క్రషర్ సంబంధిత ప్రాంతాలలో రైతులు కావచ్చు లేదా ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నట్లుగా
ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. ఓ క్వారీకి అనుమతి పొందిన తర్వాత కేవలం 2 నుంచి 5 అడుగుల లోతు మాత్రమే ఓపెన్ బ్లాస్టింగ్ కు అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా 100 అడుగుల లోతు వరకు బ్లాస్టింగ్ చేశారు. దాంతో సమీప గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా క్వారీలు, క్రషర్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని సమీప గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ మనం ఉనిల్దకొండ గ్రామ సమీపంలో క్వారీ ఏదైతే ఉందో క్వారీ నుండి నేరుగా ఈ గ్రామానికి సమీపంలోనే కొన్ని ఇండ్లు చీలికకు గురయ్యాయి. మనం చూసే విజువల్ ఏదైతే ఉందో క్వారీ సమీపంలోనే గ్రామంలో ఇండ్లు కంప్లీట్గా కొత్తగా నిర్మించిన ఇల్లు కూడా కంప్లీట్గా మిద్దె పైన ఉన్నటువంటి ఆర్చి కావచ్చు లేదా కాంపౌండ్ వాళ్ళు కూడా పూర్తిగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ మనం చూసే విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కాంక్రీట్తో నిర్మించిన వాల్ ఇది. ఈ గోడ కంప్లీట్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి నేరుగా దాదాపు 500 మీటర్స్ సమీపంలోనే క్వారీ ఉంటుంది. బోరుగాతాలు వేయడం ద్వారా ఇలాంటి చీలికలు ఏర్పడినట్లుగా స్థానిక గ్రామాల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎందుకు ఈ విధంగా క్రాక్స్ వచ్చాము? పక్కల క్వారీస్ గాతాలు వేయడం వల్లనే ఇలా చీలికలు వస్తున్నాయండి. మేము మామూలుగా 2020 సంవత్సరం మేము ఇల్లు నిర్మించుకున్నాం. అంతలోకనే ఇలా మొత్తం నెర్రలు కొడుతున్నాయి. పైన ఆర్చి ఇంట్లో సామాన్లు అయితేనేమి కింద పడుతున్నాయి. పడుకున్న పిల్లలు అయితే మాత్రం నిద్రపోయిన పిల్లలు కూడా లేచి కూర్చుంటున్నారు ఆ శబ్దం తట్టుకోలేక. కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి కానీ ఇంతవరకు అయితే మాత్రం ఎవరు పట్టించుకునేది లేదు. పడిపోయినా దానికి పరిహారం అనేది కూడా ఏం చెల్లించారు. పాత మిద్దెల పరిస్థితి ఎలా ఉంది? కొత్తగా నిర్మించిన ఇండ్లే ఈ విధంగా ఉన్నాయి అంటే పాత ఇండ్లు ఎలా ఉన్నాయి? పాత ఇండ్లు మరి మట్టి రాలుతున్నాయి, పడిపోయినాయి. గతాల దాడికి బోరి గాతాలు వేయడంలో మట్టి బాగా రాలి పడిపోయినందుకు కొత్త ఇండ్లు కట్టించినా మాకు ఇట్లా వచ్చింది ఈ మీరుండే ఫ్యాక్టరీకి చాలా దగ్గరలో క్వారీ ఉంది. క్వారీ బోరుగాతాలు వేయడం వల్లే ఇలా ఇండ్లు డ్యామేజ్ గురవుతున్నాయి. వీటిపైన చాలామంది ఎంక్వైరీలు చేసినారు. ఎంక్వైరీలు చేస్తే ఏదో వస్తున్నాము చేస్తున్నాము పరిష్కారం చూపిస్తాము అని చెప్పి ఎలక్షన్ టైంలో ఏదో వాళ్ళు ఏదో చెప్పి వెళ్తున్నారు. కానీ దీనికి శాశ్వత పరిష్కారం అనేది ఇంతవరకు ఎవరు చూపించడంలే. కాబట్టి వీటిపైన తక్షణమే చర్యలు తీసుకొని వీటికి శాశ్వత పరిష్కారము ప్లస్ ఈ బ్లాస్టింగ్ అనే బోర్ బ్లాస్టింగ్ అనే దాన్ని తక్షణమే తీసేసి చేతి బ్లాస్టింగో లేదో వాళ్ళకు ఒకవేళ లైసెన్స్ అనేది ఉంది అంటే బోర్ బ్లాస్టింగ్ లేకుండా వాళ్ళకి ఏదో తక్కువ బ్లాస్టింగ్లు అనేది తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి మేము కూడా అంటున్నాం. ఎందుకంటే మాకి ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఇబ్బంది పడకుండా మేము సహకారం అడుగుతున్నామే కానీ వాళ్ళని శాశ్వతంగా తీసేయడం అనేది జరగడం లే. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము చెప్పే మాటల్ని వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా తీసుకొని మాకు ఈ విధంగా నష్టపరుస్తున్నారు. అదేవిధంగా మాకు బోరు రైతులం మాకు బోరు అనేది గ్రౌండ్ వాటర్ బొత్తిగా ఈ బ్లాస్టింగ్ దాడికి లోపల కన్యగా పగుళ్ళు వచ్చేసి వైబ్రేషన్ వచ్చేసి లోపల అనేది బోర్ అనేది ఇంకిపోవడం జరుగుతుంది. ఇప్పుడున్న వాతావరణానికి ఇప్పుడున్న ప్రకృతికి మాకు వచ్చేది కొద్దిగా వాటర్ అనేది కూడా రాకుండా పూర్తిగా బంద్ అయిపోవడం జరుగుతుంది. ఉలిందకొండ సమీపంలో ఉండే ఈ బోరుగాతాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిధిని మించి దాదాపుగా 100 అడుగుల మేర వాటిని నిర్మించడం వల్లే ఈ ఇల్లు కంప్లీట్గా పగుళ్ళకు గురవుతున్నాయి. ఇప్పటికే గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అనేక రకాలుగా హామీలు ఇస్తుంది. వాటిని ఏమాత్రం నెరవేర్చడం లేదు. ఇప్పటికైనా ఖచ్చితంగా చర్యలు చేపట్టి తమకు న్యాయం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా కంకర క్వారీలు, క్రషర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతుందని సమీప గ్రామాల ప్రజలు చెబుతున్నారు. ఓ పక్క క్వారీ యజమానులు ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతూ మరో పక్క ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు క్వారీ యజమానులపై చర్యలు తీసుకుంటారా లేక నిమ్మకు నీరెత్తినట్లుగానే ఉంటారా అనేది ఆసక్తిగా మారింది.